తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. అయితే 2 ఏళ్ల పాలన ఎలా సాగింది? ఈ 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఫలించాయి? ప్రభుత్వ నిర్ణయాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి? మొదటి ఏడాదిలోని లోపాలు రెండో ఏడాదిలో సెట్ అయ్యాయా? 2 ఏళ్ల పనితీరులో జరిగిన అంశాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దింపి 2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2025 డిసెంబర్ 9తో రేవంత్ సర్కార్కు 2 ఏళ్లు పూర్తయ్యాయి. 6 గ్యారంటీల హామీలతో ప్రజల ఆశీర్వాదం తీసుకున్న కాంగ్రెస్ ఒక్కో స్కీమ్ అమలుపై దృష్టి పెట్టింది. మొదటి ఏడాదిలో అధికారులతో విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయం లోపం, ఆర్థిక ఇబ్బందులు, 6 గ్యారంటీల అమలులో తడబాటు, వనరుల సమీకరణలో సమస్యలు, దీంతో తొలి ఏడాది సవాళ్లతోనే గడిచింది. ఇక రెండో ఏడాది పరిస్థితిని మార్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఒకవైపు హామీల అమలు, మరోవైపు ఆర్థిక వ్యూహాలపై దృష్టి, పెట్టుబడుల కోసం రోడ్ షోలు, గ్లోబల్ ప్లాట్ఫామ్ల్లో ఒప్పందాలు, గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ప్రణాళికలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రతి రంగంలో అడుగులు వేస్తూ రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. మొదటి ఏడాది పాలనలో గ్యాప్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ సమస్యలు తలెత్తాయో ప్రభుత్వం క్లీన్ గా అబ్జర్వ్ చేసింది. అదే అనుభవం ఆధారంగా రెండో ఏడాది వచ్చేసరికి ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం మొదలైంది. కొన్ని సందర్భాల్లో విమర్శలు తప్పవు, కానీ కొంతవరకు కుదిరినట్లుగా ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్ మొత్తం అధికారులను కంట్రోల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేసింది. పరిపాలనపై పట్టు సాధించాలని చాలాసార్లు ట్రై చేసింది, కానీ ఫలితం మాత్రం ఆశించినంతలా రాలేదు. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధికార వ్యవస్థపై ప్రభావం పెంచుకున్నారు. మిగతా మంత్రులకు మాత్రం అధికారులపై పట్టు సాధ్యం కాలేదనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో తిరుగుతోంది. నిర్ణయాలు, ఆదేశాలు, అమలు ఈ 3 దశల్లోనూ ఇంకా సమన్వయం పెరగాల్సి ఉందనే అభిప్రాయమూ ఉంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సమస్యలు చాలానే ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు, సన్నబియ్యం, రేషన్ కార్డులు విజయవంతంగా అమలు కావడంతో ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత కొంత తగ్గినట్టు టాక్ వినిపిస్తోంది. కానీ పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున అందించడం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. ఈ ఆర్థిక పరిమితులు ప్రభుత్వానికి గుదిబండగా మారటంతో ఆర్థిక వ్యవస్థను హ్యాండిల్ చేస్తూనే క్రమంగా వెసులుబాటు తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కంచె గచ్చిబౌలి భూముల అమ్మకం ఆర్థిక వెసులుబాటును పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగం. కానీ ఈ నిర్ణయం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలించాయి. తెలంగాణలో అధికారులు కూడా హెచ్సియు భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నారని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగాయి. అదే సమయంలో భూముల అమ్మకం విధానం, అధికారుల మార్గదర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి తేవటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఫార్మాసిటీ అభివృద్ధికి లగచర్ల భూములను ప్రభుత్వం సేకరించాలనుకుంది. కానీ లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమని నిర్ణయించడంతో ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై ప్రజలు తిరగబడ్డారు. రైతుల వ్యతిరేకతకు స్పందిస్తూ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ విధానాన్ని మార్చుకుంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ కోసం జారీ చేసిన జీవో 49కు ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళన చేసి బంద్కు పిలుపునిచ్చారు. ఆదివాసీల నిరసనలకు ప్రతిస్పందన ప్రభుత్వం జీవో 49ను నిలిపివేసింది. కొంత రిలీఫ్ లభించింది అని అనుకునే లోపే బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరికి పంచాయతీ ఎన్నికలు పాత విధానంలోనే నిర్వహించాల్సి రావడంతో బీసీ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత నమోదైంది. సంవత్సరం పొడవునా ఇబ్బంది పెట్టిన అంశాల్లో యూరియా కొరత కూడా ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రావడంతో రైతులు సెంటర్ల ముందు పడిగాపులు కాశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ధర్నాలు, నిరసనలు కూడా వెల్లువెత్తాయి. పరిస్థితిని సెట్ చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాంగ్రెస్
అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి రద్దు చేసింది. ఆ ప్లేస్లో భూభారతి పేరుతో కొత్త విధానాన్ని ప్రారంభించింది. ధరణి వల్ల వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని దరఖాస్తు స్వీకరించిన భూభారతి అమల్లో పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. పేరు మారినా కూడా సమస్యలు మారలేదు అన్న భావన ప్రజల్లో పాతుకుపోయింది. రైతులు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నా చాలా కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయనే చర్చ కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి గాను ప్రభుత్వం తీసుకున్న హిల్ట్ పాలసీ మరో విధానానికి దారితీసింది. కేబినెట్లో పూర్తి చర్చ జరగక ముందే ప్రతిపక్షాలు 5 లక్షల కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉందని ఆరోపణలు చేశాయి. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా విమర్శించిన ఈ పాలసీని ప్రభుత్వం సమర్థించడంలో పూర్తిగా సక్సెస్ కాలేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. హిల్ట్ పాలసీతో అవినీతి మరక అంటించుకుంటుందనే టాక్ అయితే వినిపించింది. 2 ఏళ్ల పాలనలో పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల కొరత, ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు, అప్పులు తెచ్చి భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ విజయంతో ప్రజల్లో వ్యతిరేకత లేదన్న నమ్మకాన్ని, ప్రజలు తమ వైపే ఉన్నారన్న విశ్వాసాన్ని హస్తం పార్టీ క్యాడర్లో మైలేజ్ పెంచింది. బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ ఇవ్వలేకపోయినా గ్రామీణ స్థాయిలో జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ శాతం పెరిగింది. 12,000 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ తో కలుపుకొని 8,000 స్థానాలు కైవసం చేసుకోవడంతో పార్టీకి మరింత ఊతమిచ్చింది. ఇయర్ ఎండ్ లో మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విస్తరించే నిర్ణయంపై ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అనుకూలమా లేక ప్రతికూల ప్రభావమా అనేది రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉండబోతోంది. పెట్టుబడులకు ఆకర్షించడానికి ప్రభుత్వం 2047 విజన్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఇందులో 5 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఇది పాలనకు ప్లస్ పాయింట్ అయ్యే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల పాలనలో అమలు, అడ్డంకులు, నిర్ణయాలు, విమర్శలు, ప్రయత్నాలు, ఆశలు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంది. మొత్తానికి మొదటి ఏడాది తడబడిన, 2వ సంవత్సరంలో కీలక నిర్ణయాల్లో సమస్యలు వచ్చినా ప్రభుత్వం కొంత కుదురుకుంది అనే చర్చ అయితే జరుగుతోంది. ఇక 3వ ఏడాదిలో అడుగుపెట్టిన ప్రభుత్వం ముందున్న మార్గం మరింత కీలకం. అమలు వేగం పెరగాలి, నిర్ణయాలపై నమ్మకం పెంపొందాలి, విమర్శలకు సమాధానాలు ఫలితాల రూపంలో కనిపించాలి. హామీలు, అమలు మధ్య దూరాన్ని తగ్గించడమే ఇప్పుడు అసలు సవాలు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, యువతకి అవకాశాలు అందాలి, రైతులకు భరోసా, సాధారణ ప్రజలకు ఉపశమనం కలగాలి. ఇవన్నీ కేవలం సంకల్పంతో కాదు, ఖచ్చితమైన అమలుతోనే సాధ్యం. రాబోయే సంవత్సరాలు పాలనను పరీక్షించే సమయం, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకునే సమయం. విమర్శలు నడుమ, విపరీతమైన ఒత్తిళ్ల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తన కథను ఎలా తిరగరాస్తుందో, ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక 3వ ఏడాదిలో అడుగుపెట్టిన ప్రభుత్వం ముందున్న మార్గం మరింత కీలకం. అమలు వేగం పెరగాలి, నిర్ణయాలపై నమ్మకం పెంపొందాలి, విమర్శలకు సమాధానాలు ఫలితాల రూపంలో కనిపించాలి. హామీలు, అమలు మధ్య దూరాన్ని తగ్గించడమే ఇప్పుడు అసలు సవాలు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, యువతకు అవకాశాలు అందాలి, రైతులకు భరోసా, సాధారణ ప్రజలకు ఉపశమనం కలగాలి. ఇవన్నీ కేవలం సంకల్పంతో కాదు, ఖచ్చితమైన అమలుతోనే సాధ్యం. రాబోయే సంవత్సరాలు పాలనను పరీక్షించే సమయం, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకునే సమయం. విమర్శల నడుమ, విపరీతమైన ఒత్తిళ్ల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తన కథను ఎలా తిరగరాస్తుందో, ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలదో వేచి చూడాలి.